అందరికీ నమస్కారం. బృందావనం గోశాల యూట్యూబ్ ఛానల్ కి మరొకమారు స్వాగతం. ఈ రోజు మనము చర్చించబోయే అంశం గిర్రావుల ఎంపికలో మొదటి నుంచి నేను ఎదుర్కొన్నటువంటి మోసాలు ఏమిటి అనేది ఇవాళ చర్చిస్తాము. ఇది ఎవరినో కించపరచాలని ఇంకొకరిని బ్లేమ్ చేయడానికి ఉద్దేశించింది కాదు. నాలాగా మరెవరు కూడా ఈ రంగంలోకి బ్రీడింగ్ కావచ్చు, లేకపోతే వ్యవసాయానికి కావచ్చు, దేనికైనా సరే గిర్రావుల ఎంపిక చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరు కూడా మోసపోకూడదనే ఉద్దేశంతో చేస్తున్న వీడియో తప్ప ఇది అనేదా భావించవద్దు. మీకు అందరికీ తెలుసు, 2014 సంవత్సరంలో వ్యవసాయ క్షేత్రాన్ని కొనటం, వెంటనే ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అప్పట్లో మొట్టమొదటిగా ఒక 9 గోమాతల్ని మిత్రులు ఇంజనీర్ ప్రసాద్ గారు మన భోపాల్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి తీసుకొచ్చారు. కేవలం ప్రకృతి వ్యవసాయానికి ఉద్దేశించి మాత్రమే వాటిని తీసుకోవడం జరిగింది. అంతా ఖరీదు కూడా అప్పుడంతా 25-30 వేల ప్రాంతంలోనే సమకూరినాయి, మనకి ఇచ్చారా. అప్పట్లో నాకు ఈ బ్రీడ్ సంవర్ధనం మీద పూర్తిగా అవగాహన లేదు, పూర్తిగా చేద్దామన్న ఉద్దేశం కూడా లేదు. అది క్రమక్రమంగా నేను ప్రకృతి వ్యవసాయ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత నాకు ఆ ఇంట్రెస్ట్ కలగటము, బ్రీడింగ్ వైపు అడుగులు వేయటం అనేది జరిగింది. అవి తీసుకొచ్చి వ్యవసాయం అయితే మొదలు పెట్టాము. ప్రకృతి వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండానే గవ్యాలు అయితే వచ్చేవి. కానీ నాకు ఎందుకో మనసులో ఒక మూల అంత తృప్తిగా అనిపించేది కాదు. ఎందుకంటే గుజరాత్ కి సంబంధించినటువంటి అనేక బ్రీడర్స్ సంబంధించినటువంటి వీడియోలు చూడటము, వాళ్ళ ఆవుల క్వాలిటీ ఎట్లా ఉండేవి, ఏమిటి, వాటి గురించి వినటము, ఇదంతా జరుగుతుండేది. దాంతో కంపేర్ చేసుకుని వాటితోటి అంత తృప్తిగా అనిపించేది కాదు. మనం కూడా వారిలాగా ఏమైనా సరే బ్రీడింగ్ చేయాలి, మంచి ప్రజాతి, మంచి లక్షణాలు ఉన్నటువంటి గిర్రావుల్ని డెవలప్ చేయాలనే కోరిక బలపడటం మొదలైంది. అలాంటి టైంలో హైదరాబాద్కి చెందినటువంటి ఒక యువకుడు ఉండేవాడు. అది బ్రీడరు అనలేము, అటు దళారి కాదు, అటు బ్రీడర్ కాదు. ఆవుల్ని తీసుకొచ్చి అమ్మటము, అప్పట్లో బ్రీడింగ్ మీద ఐడియా అయితే ఉండేది అబ్బాయికి. అతను పరిచయం అవటం జరిగింది. దాంతో నేను ఆ రోజుల్లో గిర్రావు గురించి తెలిసిన వాళ్ళు, గిర్రావు తీసుకొచ్చి గుజరాత్ నుంచి తీసుకొస్తాము అనుకున్న వాళ్ళంతా కూడా ఒక దేవుడు కనపడినట్టు కనపడేవాళ్ళు నాకు. ఫర్ దట్ మ్యాటర్ అందరికీ అలాగే కొత్త కాబట్టి అప్పట్లో అలాగే ఉండేది. అతన్ని బతిలాడగా మాకు గిర్రావుల్ని ఎలా తీసుకొస్తారు గుజరాత్ నుంచి అనే దాని మీద కథలుగా చెప్పేవాడు. గోరక్షక దళ వాళ్ళు ఉంటారు, ఆపుతారు, మీరు చాలా కష్టము, అలాగే గుజరాత్ బోర్డర్ లో వాటిని దింపేసి నడిపించి బోర్డర్ దాటిస్తాము, ఇట్లా అనేక కథనాలు వినపడతా ఉండేవాళ్ళు. నా అజ్ఞానం వల్ల నాకు పూర్తిగా అవగాహన లేదు, నిజమేననేసి నమ్మేవాడిని. ఫైనల్ గా బతిలాడగా అతనికి ఒక 6 లక్షల రూపాయలు సమర్పించి ఆ తర్వాత ఒక 6 నెలల పాటు ప్రాధేయపడటమే అనుకోండి. వెనకబడి ఏమండి ఎప్పుడు తీసుకొస్తున్నారు ఏమిటి అలాంటి ఏదో కథలు చెప్పి ఒక 6 నెలల తర్వాత అతను కొన్ని గిర్రావులను అయితే నాకు అప్పగించడం జరిగింది. నాకు చుచాయిగా తెలిసింది, నేను చెల్లించింది ఎక్కువ ధర అని అనిపించింది. కానీ నాకు వాస్తవంగా నేను అప్పటి వరకు గుజరాత్ వెళ్ళి చూడలేదు కాబట్టి నేనేమి మాట్లాడలేనటువంటి పరిస్థితి. తరువాత కొంతకాలానికి మరికొంత సమాచారం బ్రీడర్స్ గురించి సేకరించి ఎక్కడెక్కడ తిరగాలి, ఏమిటి, ఎవరిని కలవాలి, గిర్రావుల బ్రీడింగ్ మీద నాలెడ్జ్ ఎలా సంపాదించుకోవాలి, వాళ్ళ నుంచి ప్రాక్టికల్ గా ఏం చేస్తున్నారు, వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతులు, ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి చాలా సమాచారం సేకరించిన మీదట ఒక షెడ్యూల్ ఖరారు చేసుకుని 2016లో గుజరాత్ మీద దండయాత్రకు బయలుదేరాను గిర్రావుల కోసం. అలాగా మొదటిగా బరోడాలో బయలుదేరి అక్కడి నుంచి అబు రోడ్డుకి వెళ్ళి అక్కడ ఒక ఆయన గుడి ఆశ్రమంతో నిర్వహిస్తూ గుర్రాలు, ఆవులు బ్రీడింగ్ చేసే ఒక ఆయన ఉంటారు. ఆయన్ని కలిసి అక్కడి నుంచి అట్లా ద్వారకా వెళ్ళి నాగేశ్వర్, జామ్నగర్, తర్వాత అట్లా సోమనాథ్కి వచ్చాను. సోమనాథ్ నుంచి కొడినార్ నుంచి అట్లా రాజ్కోట్, బాడ్వా చేరాను. సో బాడ్వా వారు మా గురువులు శ్రీ రాఘవేంద్ర జడేజా గారు, వారి అబ్బాయి ప్రతాప్ జడేజా గారు, వారు బ్రీడర్స్ గా చాలా కాలం నుంచి చేస్తున్నారు అనే విషయం తెలుసు. కానీ వారితో కలవలేదు. వారు ఎలాంటి వారు అనేది మిగిలిన వాళ్ళని కలిసి వీళ్ళని కలవక ముందే తెలిసిపోయింది. ఏంటంటే మనం వస్తున్నామని తెలియగానే ఎందరు వస్తున్నారు ఏమిటి అని వారు భోజనానికి ఏర్పాట్లు కూడా చేశారు. అప్పటికి నేనెవరో వారికి తెలియదు. అంటే తర్వాత తెలిసింది మనకి, అంతా ఎవరు వచ్చినా కూడా అదే పద్ధతిలో వారు రిసీవ్ చేసుకుంటారు,
చేసుకుంటారు, అదే రకమైనటువంటి మర్యాద మనతోటి వారు ఆదరిస్తారని చెప్పేసి. సో మొత్తానికి బాడ్వా చేరి వారితోటి కొంత సంభాషణ తర్వాత నాకు అర్థమైంది, అప్పటి వరకు ఎవరు కూడా ఆవు గురించి అంత విస్తృతంగా అవగాహన అంటే ఎదుటి వాళ్ళకి తెలియాలి అనేటట్టు చెప్పడం అనేది జరగలేదు. ఒక సద్గురువు యొక్క లక్షణం ఏంటంటే మీకు ఉన్నది ఉన్నట్టుగా ఏమి సత్యాన్ని దాయకుండా వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా బోధిస్తారు. ఏ ఫీల్డ్ అయినా కానీ ఆయన దాపరికం లేదు, సర్వేజన సుఖినోభవంతో అందరూ బాగుండాలి అనే మంచిని మాత్రమే వారు చెప్పారు. వారిని కలిసిన తర్వాత నాకు అర్థమైపోయింది, ఇప్పటి వరకు కలిసిన వారందరూ ఒక ఎత్తు వీరు ఒక ఎత్తు అని చెప్పేసి. తర్వాత వారి గోశాలకి తీసుకెళ్ళటము, అక్కడ ఆవుని ఎద్దుని అనుసరించి ఎలాగా ఏ లక్షణాలు ఉండాలి, చెవి ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి, కొమ్ములు ఎలా ఉండాలి దగ్గర నుంచి ప్రతిదీ కూడా బ్రీడింగ్ సంబంధించినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు ప్రాథమికంగా నేర్పించడం అనేది జరిగింది. నాకు అప్పటి వరకు గిర్రె అనేది ఒక రంగుకు సంబంధించి 1-2 రంగులు ఉంటాయి, గిర్రెలు కొంచెం పాలిస్తాయని తప్ప దానిలో ఉన్నటువంటి విషయము వారు థియరిటికల్ గా ఎప్పుడో రాసిన పుస్తకాలన్నీ కూడా వారు చూపిస్తూ సుధారంగా వివరించారు. ఇంత విషయం ఉన్నది అనేది నాకు ప్రాక్టికల్ గా తెలుసుకోవటం అదే మొదటిసారి. వారితో మాట్లాడుతున్న కొద్దీ కొన్ని విషయాలు అవగాహన అయినాయి. మనకి ఫస్ట్ మన ఒంగోలు జాతి విషయంలో జరిగినటువంటి తప్పులేంటి, బ్రిటిష్ వాళ్ళ హయాం నుంచి కూడా ఒంగోలు జాతి ఈ రోజున గిరితోటి ఈక్వల్ గా పాలు ఇవ్వగలిగినటువంటి జాతి ఈ రోజు ఎందుకు నిర్వీర్యం అయిపోయింది అనే విషయము స్పష్టంగా అర్థమైంది. ఈ రోజు కూడా మనం ఎడ్ల పందాలు వీటి వైపు పరిగెడుతున్నామే కానీ పాల సంవర్ధన మీద ఎక్కడా స్పష్టమైనటువంటి ప్రణాళికాబద్ధమైన అడుగులు పడలేదు. సరే, ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడదాము. ఇప్పుడు గిరి విషయంలో నాకు క్రమంగా వారితో ఏం చేసేవాడిని, రోజు రాజ్కోట్ చుట్టుపక్కల, మోర్బీ చుట్టుపక్కల తిరుగుతూ ఉండేవాడిని. ఇంచుమించు గుజరాత్ లో ఆ ట్రిప్ లో ఒక 5,000 కిలోమీటర్లు నేను తిరగడం జరిగింది. వారు ప్రాథమికంగా ఆ లక్షణాల మీద అవగాహన కల్పించడమే కాకుండా వారు ఎటువంటి ఇది చేయవచ్చు, బ్రీడింగ్ ఏ రకంగా చేయొచ్చు, ఎన్ని ఆవులను తీసుకోవాలి, ఎలా చేయాలి అన్న దాని మీద వారు ఒక ప్రాథమికంగా 2 ఆప్షన్స్ చెప్పారు. ఒకటి, బ్రీడర్ ఎవరైనా అప్పటికే కొన్ని సంవత్సరాలుగా బ్రీడింగ్ చేస్తున్న వాళ్ళ నుంచి ఒక 100% పెడిగ్రీడ్ బుల్ తీసుకుని ఒక 2 ఆవులైనా సరే కనీసం 2 మంచి జాతి లక్షణాల ఆవులు తీసుకుని మొదలు పెడితే సరిపోతుంది అనేసి చెప్పారు. 2 బుల్ బ్రీడర్స్ ఆవులు ఇవ్వటం అనేది లేదు ఆ రోజుల్లో. వెళ్తే కూడా అందరూ కొంత చూడటానికి కూడా ఒప్పుకునేవారు కాదు. ఆవుల్ని కొనడం అనేది ఊహించలేని విషయం. అది కూడా ఏదో చివరితల్లో ఉన్న వాటిని చాలా ఖరీదు పెట్టి కొందరు తీసుకోవడం తెలుసు, కానీ అప్పటికి నాకు అంత పరిచయాలు కానీ అంత అవగాహన కానీ లేదు. సో వారు చెప్పినటువంటి 2వ పద్ధతి, ఒక బుల్ని తీసుకోవటం, బుల్ని తీసుకుని 100% పెడిగ్రీ ఉన్నటువంటి బుల్ని తీసుకుని రైతు దగ్గర నుంచి ఆవులు తీసుకోవడం, కొంచెం ఉన్నాటిల్లో కొంచెం మంచి లక్షణాలు తీసుకుని వాటిని బ్రీడ్ చేసుకుంటా వెళ్ళటం. ఒక 100% పెడిగ్రీ ఉన్న బుల్లు ఒక 60% లక్షణాలు ఉన్నటువంటి ఆవు తీసుకున్నా కూడా మీకు వచ్చే దూడ కనీసం 75-80% ప్యూరిటీ తోటి ఉంటుంది. అట్లా ఒక 4-5 జనరేషన్స్ చేస్తే కొంత ఫలితాలు వస్తాయి, కానీ కనీసం 5 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది మీకు అనే విషయాన్ని వారు చెప్పారు నాకు. సో వారు అదే పరిచయం, వెళ్ళగానే అడగానే వారికి బయటకి ఇవ్వడానికి ఎప్పుడు ఆవులు కూడా అందుబాటులో ఉండవు. సో ఇక మనకి ఇచ్చేవారు ఎవరు లేరు కాబట్టి నేను రోజు చుట్టూ రాజ్కోట్ చుట్టుపక్కల, మోర్బీ చుట్టుపక్కల తిరిగి రైతుల నుంచి ఆ ఫోటోలు తీసుకొచ్చి వారికి చూపించడం, దాని మీద చర్చ చేయడం, ఇట్లా చేసుకుంటూ వచ్చాము. అసలు చెప్పేది ఏంటంటే, వారిని కలవక ముందు వరకు కూడా నాకు హైదరాబాద్ చెందిన వారి గురించి చెప్పాము. అట్లాగే గుజరాత్ లో కూడా ఒక 2 వ్యక్తులు, ఇందాక చెప్పాను కదా, అబు రోడ్ లో ఒక ఆయన ఉంటాడు. అంటే ఎవరైనా ఒక ప్రాథమిక సూత్రం, ఎవరైనా వారి దగ్గర ఉన్నటువంటి ఆవుల్లో తక్కువ వారు బయటకు ఇవ్వాలనుకునే అత్యుత్తమైన ఇవ్వరు అనేది సత్యం. ఎవరైనా అది ఒప్పుకుని తీరాలి. కానీ ఉన్నటువంటి చెడు లక్షణాలని పూర్తిగా దాచివేసి లేకపోతే మోసపూరితంగా ఎక్కువ డబ్బులు తీసుకుని ఇట్లా మనకు తెలియదని మన అజ్ఞానాన్ని వాళ్ళ ఆయుధంగా వాడుకుని చేసేదాన్నే మోసం అంటారు. మనము చెప్పి ఫలానా లక్షణం ఉంది దీనికి, ఇది ఇబ్బంది అని చెప్పి ఇవ్వటం వేరు. అట్లా కాకుండా దాని లక్షణాలన్నీ మ్యాగ్నిఫై చేసి ఇలాంటిది అని చెప్పి ఎక్కువ డబ్బులు తీసుకోవడాన్ని మనం మోసంగా అనుకుంటాం. సో అలాగా అబు రోడ్ ఆయన, పేర్లు ప్రస్తావించడం లేదు నేను. అలాగే రాజ్కోట్ లో ఒక యువకుడు ఉండేవాడు. ఒక మాత యొక్క ఆలయము ప్రాంగణంలో ఒక గోశాల ఉండేది. అతను ఆ రోజుకి ఈ రోజుకి అదే పరిస్థితి. ఒక పెద్ద బ్రీడర్ శిష్యుని అని చెప్పుకుంటారు వీళ్ళంతా కూడా. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, నేను ఒకసారి మోసపోయాను. నాకు కూడా కాదు, నా స్నేహితులు ఒక ఆవు తీసుకురామంటే ఆ రోజుల్లోనే 3 లక్షలు చెల్లించి ఆ అబ్బాయి దగ్గర ఆవు తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చినటువంటి అవలక్షణాలన్నీ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత తెలిసిన
వస్తున్నాయి. దానికి మనకు తెలియదు కదండి. ప్రెగ్నెంట్ ఆవును తీసుకుంటాము, దానికి ఈనిన తర్వాత ఏ ఇబ్బందులు వస్తున్నాయి ఇవన్నీ తెలియదు, ఎన్ని పాలు ఇస్తున్నాయి చూసి ప్రాథమికమైన లక్షణాలను బట్టి తీసుకుంటాం. అట్లా అతనితోటి మోసం జరిగింది. అలాగే ఆశ్రమం ఆయన కూడా, ఊరోడు ఆయన కూడా సేమ్ ఇట్లాంటిది ఎంతో ఇంచుమించుగా ఒక 15 లక్షల రూపాయలు ఆయనకి మనం చెల్లించడం జరిగింది. ఒక ఆవుని అనేక మగదూడల్ని తీసుకోవడం జరిగింది. పచ్చి మోసం అనమాట. ఇంకేమన్నా అడిగామనుకోండి, మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడినట్టు ఒకే మాట. ఈ రాజకోట ఈ మాతా ఆలయం ఆయన అయితే నేను తర్వాత మన ఆంధ్రాలో ప్రత్యక్షంగా చూశాను. పూర్తి అవలక్షణాలు ఉన్నటువంటి బుల్ని 22 లక్షల రూపాయలకి కొనుగోలు చేశారు. ఆయన అలాగే అమెరికాలో ఉంటారు మిత్రులు, తెనాలికి చెందినటువంటి మిత్రులు. కొన్ని ఆవుల్ని వాటిని ఆయన దగ్గర ఇంచుమించు 30-35 లక్షల రూపాయలు దోచేశారండి. నిలువు దోపిడి. ఆయన ఆవులు చూడలేదు, ఫోటోలు చూసి కొనేశారు. ఇవి మచ్చుకి మీకు కొన్ని చెప్తున్నాను. ఇలాంటివి కోకొల్లలో రైతు దగ్గర జరిగితే రేటు దగ్గర జరుగుతుంది. 10,000-20,000 మహా కొంటే 1,00,000-1,50,000 పెట్టుకుంటాం. ఇక్కడ అలా కాదు. బ్రీడర్లు మోసం చేస్తే మనము ఆ స్థాయి వేరుగా ఉంటుంది, మనం చెల్లించే డబ్బు వేరుగా ఉంటుంది. ఈ 3 ప్రత్యక్షంగా నాకు జరిగినాయి, మిత్రులకు జరిగినాయి అనేకం. ఒక తెనాలి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అట్లా అనేకమైనటువంటివి జరిగినాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నాం, డబ్బు ఉన్నవారు ఉంటారు, లేనివారు ఉంటారు. కానీ ఎంత అప్రమత్తం ఉండాలి. ప్రత్యేకించి కొంచెం ఫ్యాన్సీగా, కొంచెం అందంగా కనపడతాయి. ఇవన్నీ చూసినప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు వాటి పట్ల ఆకర్షితులు కావటం చాలా మంది తీసుకొచ్చారు. తెలియక ఒక 100 మంది తీసుకొస్తే అంతే 90 మందికి మోసాలు జరిగినాయని చెప్పొచ్చు. అంత మోసాలు ఉన్నాయి ఇందులో. ఎందుకు జరిగినాయి అంటే ఏమి లేదు, అజ్ఞానమే. మనకి దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఏ విషయం మీద అయినా సరే మీరు దిగినప్పుడు ఖచ్చితంగా మోసాలు జరగడానికి అవకాశం ఉంది. అది గిర్ బ్రీడ్ లో ఎక్సెప్షన్ ఏం కాదు. బ్రీడ్ కాదు, ఒంగోలు బ్రీడ్ అయినా సరే మీరు తెలియకుండా వెళ్ళినప్పుడు ఈ మోసం చేసేవారు అన్ని వేళలా ఉంటారు. అది నేను వారి తప్పు అని కూడా నేను అన్నాను. ఎందుకంటే మనం తెలుసుకోకుండా వెళ్ళటము, మోసపోవడం అనేది మన తప్పే. మనం తెలుసుకోకుండా వెళ్ళి మనం వారు చెప్పిన మాటలు విని, నీకు నాలెడ్జ్ ఉంటే వారు చెప్పిన మాటలు విని మోసపోవడం జరగదు కదా. ఖచ్చితంగా ఇలా ఎందుకుంది అని అడుగుతావు. తర్వాత ఏం జరుగుతుంది నీకు తెలిసిందంటే అక్కడి నుంచి వచ్చేస్తావు, మోసపోవు కదా, డబ్బులు వృధా కావు కదా. నేను ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని కోరేది ఏంటంటే, మీరు ముందు అవగాహన పెంచుకోండి. ఏం చేద్దామన్నా ఒక గిర్ బ్రీడ్ మీద చేద్దాం అనుకుంటే ప్రత్యేకించి అవగాహన పెంచుకోండి. ఎలాంటి లక్షణాలు ఉండాలి ఏంటి. ఒకసారి వెళ్ళి తిరిగిరండి. మహా అయితే ఏమవుతుంది, ఒక 50,000 ఖర్చు అవుతుంది. గుజరాత్ వెళ్ళండి, తిరగండి, కార్ తీసుకోండి, ఒక 4 చోట్ల తిరగండి, అమ్ముతామన్న వారి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళండి, ఫోటోలు తీసుకోండి, రండి, మిత్రులతో చర్చించండి. ఖచ్చితంగా మీకు ఆ జరిగే లాభం 50,000 కంటే ఎక్కువే జరుగుతుంది. ఎందుకంటే మీరు మోసపోతే లక్షల్లో మోసపోతారు, ఇంకా పై స్థాయిలో మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి 50,000 ఖర్చు పెట్టడము, మీ టైం స్పెండ్ చేయడం అనేది అదేమి వృధాగా పోయే విషయం అయితే కాదు. మన జ్ఞానాన్ని పెంపొందించుకున్న తర్వాత ఎవరైనా కానీ మనం మోసం చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది, మీ నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ. అందుకే మా గురువారిలు రాఘవేంద్ర జడేజా గారన్నా, లేకపోతే వారి అబ్బాయి ప్రతాప్ జడేజా గారన్నా, వారు ప్రాథమికంగా మీకు నాలెడ్జ్ని పెంపొందించడానికి వారితో సమయం ఇస్తారు. ఎవరు ఇవ్వరు మీకు. కాబట్టే వారంతా ముఖ్యులుగా, అంత విలువైన వారుగా నేను వారిని మన్నించడము, గౌరవించడం అనేది జరుగుతోంది. కాబట్టి గమనించండి, చేద్దాం అనుకున్నప్పుడు చిన్న స్థాయిలో మొదలు పెట్టండి. అలాగే వెళ్ళండి, మీకు పలానా చోట బ్రీడింగ్ బాగా జరుగుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళని అంటారు, వాళ్ళు శ్రీకృష్ణుడి యొక్క 143వ తరం వారు అన్నట్టు. అంటే రాఘవేంద్ర జడేజా గారే గత 60 ఏళ్ల పైనుంచి కూడా బ్రీడింగ్ చేస్తున్నారు. వారికి ఉన్న అనుభవంలో మనం మాట్లాడిన కొద్దీ మీకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడైతే వయసు భారంతో అంతగా మాట్లాడలేకపోతున్నారు, కానీ వారి అబ్బాయి ప్రతాప్ జడేజా గారు అయినా మాట్లాడండి. వీరనే కాదు, మీకు ఎవరు మంచిగా అనిపిస్తే, మీకు నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు, మీకు ఎవరైతే నాలెడ్జ్ షేర్ చేస్తున్నారో వాళ్ళు క్లుప్తంగా వాళ్ళకి కావాల్సిన డబ్బుల పరంగా మాట్లాడకుండా నాలెడ్జ్ కూడా మీకు షేర్ చేస్తారు. ఎవరైతే మీకు మంచిగా అనిపిస్తుందో వారిని అనుసరించండి. వారి దగ్గర 4 సార్లు వెళ్ళండి. వెళ్ళి వారికి అవకాశం ఉన్నప్పుడే ఒక ఆవునో, ఒక 2 ఆవులనో ఇమ్మని అడగండి. కొద్దిగా ఖరీదు ఎక్కువైనప్పటికీ కూడా నేను ఆ పద్ధతినే అనుసరించమని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజున నేను ఆగి ఉంటే, నేను ఈ రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆవులు ఏమైనా కానీ చివరికి ఇవాళ నా దగ్గర ఉన్నటువంటి 15 ఆవుల్లో ఒక్క 3 మాత్రమే ఆ రోజు నుంచి వాళ్ళ అమ్మమ్మల్ని తీసుకొచ్చి బ్రీడ్ చేసుకుంటా ఈ రోజు ఒక 3 ఆవులమే బాడ్వాయి కాకుండా, బాడ్వా ఆవుల్ని నాకు 2020లో వారు కృపతోటి ఒక 5 ఆవుల్ని నాకు ఇవ్వటం జరిగింది. వాటి నెక్స్ట్ జనరేషనే నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీరు ఇక్కడ వారు చెప్పినటువంటి 2
పద్ధతులు. ఒకటి బుల్లు బ్రీడర్ దగ్గర నుంచి తీసుకుని ఆవులు రైతుల దగ్గర నుంచి కొంటాం, అలాగే బ్రీడర్ నుంచి ఆవులు ఎద్దు 2 కొంటాం అనే పద్ధతి తీసుకుంటే స్పష్టంగా నాకు తెలుస్తుంది ఇవాళ. సో ఇప్పుడు నా స్వీయ అనుభవంలో, నా 11 ఏళ్ల ప్రయాణంలో క్లుప్తంగా మీకు చెప్పాలి అంటే, ఆ రోజున నాకు బ్రీడర్ ఎవరు ఆవులు ఇచ్చేవారు లేరు. అదే ఫస్ట్ టైం. ఎన్ని 5000 కిలోమీటర్లు తిరిగినా కూడా గుజరాత్ వెళ్ళటం అదే ఫస్ట్ టైం. కొందరు గేట్ దాడి కూడా లోపలికి రానివ్వలేదు. అలాగే మా గురువారీలు కూడా వెళ్ళగానే నేను మంచి అబ్బాయిని ఎలా తెలుస్తుంది వారికి, నేనేమన్నా ఇక్కడ ఏం చేస్తున్నాను, నాకు ఏముంది, వాటికి గడ్డి ఉందా, మంచి ఉందా, చెడ్డ ఉందా అనేది తెలియడానికి వారికి కొంత టైం పట్టింది. ఇప్పుడు ఒక 30-40 ఆవులను తీసుకొచ్చాను. వాటిని మంచి ఎద్దులనే వాడుతూ వచ్చాను, బాడ్వావి ఎక్కువగా వాడుతూ వచ్చాను. ఏవైతే అప్పటి నుంచి జనరేట్ చేసుకుంటూ ఒక జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్, ఇప్పుడు 3-4 జనరేషన్లో ఉన్నాయి. నాకు ఉన్నటువంటి 15 ఆవుల్లో 3 మాత్రమే ఉన్నాయి. మిగిలినవి బాడ్వా వారు నాకు 2020లో ఒక 5 ఆవులను ఇచ్చారు. వాటి సంతతి ఇవన్నీ కలిపి అవి ఒక 12 ఉన్నాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఎవరైనా బ్రీడర్ ఇస్తే ఒక 2 ఆవులు కానీ ఆ రోజున నాకు ఎవరైనా ఇచ్చుంటే నాకు ఈ రోజున సమయము, డబ్బు చాలా మిగిలిపోయి ఉండేది. ఎందుకు చెప్తున్నానంటే, బుల్ని పెడిగ్రీ ఉన్న బుల్ని వేసినప్పటికీ రైతుల నుంచి తీసుకున్న ఆవుల నుంచి వచ్చినటువంటి దూడలు ఏదో ఒక సమస్య. ఒకటి మహాలక్ష్మి అని ఉంది, అది పాలు అత్యధికంగా తొలియతలో 9 లీటర్లు ఇచ్చింది, కానీ దానికి వేరే పరమైన ఇబ్బందులు వచ్చి కొలాప్స్ వచ్చింది. అది బ్రీడింగ్ లో మంచి లక్షణం కాదు. అట్లాగా ఇంకొక 2 ఆవులు ఉన్నాయి, వాటికి ఏదో ఒక రకమైన ఇబ్బంది. సో కాబట్టి అవే బాడ్వా సెట్ కానీ తీసుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో డిసీజ్ రెసిస్టెంట్, చాలా టఫ్ బ్రీడ్. అది మీకు పాల విషయంలో గానీ చూడటానికి గానీ, ఎందుకంటే ఆల్రెడీ రాఘవేంద్ర రెడ్డి గారు గత 60 ఏళ్ల నుంచి దాన్ని బ్రీడింగ్ చేసుకుంటూ వచ్చారు. దాంట్లో మంచి లక్షణాలన్నీ ఒక దగ్గర క్రోడీకరించేలా చేశారు. దానికి వారికి ఇచ్చింది ఎంత ఇచ్చాను అనేది పక్కన పెడితే నేను ఇంకా తక్కువే అనుకుంటాను. ఎందుకంటే అన్ని మంచి లక్షణాలని ఒక దగ్గర చేర్చి ఇచ్చారు నాకు. బ్రీడింగ్ అనేది చాలా ఓపిక తోటి చేయాల్సిన పని. మీరు సడన్ గా డబ్బులు ఉన్నాయి కదా అని ఒక 50 ఆవులను తీసుకొస్తాను వాటి నుంచి కుదరదండి, ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. నాలెడ్జి చాలా పేషెన్స్ తోటి ఆ రోజునే చెప్పారు నాకు 5 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. అట్లా చేసినా కూడా మనము ఒక బ్రీడర్ నుంచి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా, నేను ఒక 10-11 సంవత్సరాలు అవుతుంది నేను చెప్తున్నాను కదా, మీకు ఏమన్నా ఇంకా ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళితే వాటి లక్షణాలు మెరుగుపడచ్చు, నేను కాదన్ను. కానీ ఈ రోజు నేను ఎంచుకున్నటువంటి, నా దగ్గర ఉన్నటువంటి ఫలితాలను చూస్తే మీరు ఖచ్చితంగా ఈ ఒక మంచి బ్రీడర్ నుంచి కొంచెం ఎక్కువ డబ్బు వెచ్చించైనా తీసుకోవడం మంచిది అనేది నేను చెప్తాను. అలాగే ఈ మోసాల విషయానికి వస్తే, మోసపోవడం అనేది మన తప్పే. దాన్ని ఎదుర్కోవడానికి ఏకైక మార్గం ఏంటంటే, మీరు మీ నాలెడ్జ్ని పెంచుకోవటం. ఆవుల పట్ల మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏ బ్రీడ్ అయినా కావచ్చు, ఏ దేశీ బ్రీడ్ అయినా కావచ్చు, దాన్ని పూర్తి నాలెడ్జ్ పెంచుకుని బ్రీడర్ దగ్గరికి 1-4 సార్లు వెళ్ళి చెప్పేవారు ఉంటే 4 సార్లు 4 మంచి విషయాలు నేర్చుకుని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఏమవుతుంది, గుజరాత్ తిరిగితే ఏమవుతుంది, ఒకసారి తిరిగితే మహా అయితే ఒక 10,000-15,000 అయిపోతుంది. మీరు పోగొట్టుకునే దాంతో పోలిస్తే ఇది చాలా చిన్న మొత్తం. కాబట్టి మీరు తిరిగి దాని విషయంలో నాలెడ్జ్ పెంచుకుని మీరు ముందడుగు వేయవలసిందిగా నా విజ్ఞప్తి. మరొక విషయం ఏంటంటే, ఉభయ రాష్ట్రాల్లో ఎవరైనా సీరియస్ గా బ్రీడింగ్ మీద ఇష్టం ఉన్న వాళ్ళు, టైం పాసర్స్ వద్దండి. బ్రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక గ్రూప్ ఉంది, లేకపోతే నా గ్రూప్ లింకు మీ వీడియో కింద ఇస్తారు డిస్క్రిప్షన్ లో, లేకపోతే నా వ్యక్తిగతంగా గోశాల నంబర్కి వ్యక్తిగతంగా వాట్సాప్ లో సంప్రదించండి. ఎందుకంటే ఇది చాలా ఓపికతో చేయాల్సిన పని. నాకు సరైన వస్తువులు, టైం, ముఖ్యంగా డబ్బులతో పాటు టైం కూడా స్పేర్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఇందులోకి రండి. లేదనుకోండి, ప్రకృతి వ్యవసాయానికి మీరు నిర్ణయం ఎంచుకోవాలని ఏం లేదు. ఏ రకమైనటువంటి దేశీయ ఆవుని ఎంచుకున్నా కూడా మీకు అలా విచ్చ గవ్యాల నుంచి మన వ్యవసాయంలో వాడచ్చు, ప్లస్ మన ఇంట్లో అవసరాలు కూడా వాడుకోవచ్చు. ఇందులో గిరిలో పాలిచ్చేవి వేరే బ్రీడ్స్ కూడా ఉన్నాయి, దేశీయ గిరిలో గిరినే పెంచాలని ఏం లేదు. కాబట్టి నిజమైన ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే విషయాలు తెలుసుకుని ఇందులోకి రావాలనేది నా విజ్ఞప్తి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మరొక వీడియోతో కలుద్దాం.